సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 33 అధ్యాయంలో జామ్నేర్ లీల అయిపోయిందండి. దాని తర్వాత బీవీ దేవ్ గారి గురించి, బీవీ దేవ్ గారు ఒక విషయంలో నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాబురావు చందోర్కర్ను రామ్గిర్ బోవా కలుసుకుని విచారించి సాయిలీల మ్యాగజైన్లోని గొప్పగా వ్యాసాలు ప్రకటించారు. బివి నరసింహస్వామి గారు, మైనతాయి, బాబురావు చందోర్కర్ గారు రామ్గిర్ బోవా వాద్మూలను సేకరించి భక్తుల అనుభవాలు అను గ్రంథాన్ని కూడా మనకి ఇచ్చారండి. భక్తుల అనుభవాలను ఇచ్చారు, అందులో కూడా ప్రకటించారు ఆ పత్రికలు. అలాగే భక్త నారాయణరావు బాబాను 2 సార్లు దర్శనము చేయు భాగ్యము కలిగింది. ఆయన కూడా భక్త నారాయణరావు గారంట బాబాను 2 సార్లు దర్శనం చేసుకున్నారంట. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలని అనుకున్నాడు ఆయన, కానీ పోలేకపోయాడు. బాబా సమాధి చెందిన ఈ 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచున్నాడు. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను. ఎవరండి? భక్త నారాయణరావు గారు బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యము కలిగాను ఆయనకి. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలి అనుకుంటాడు. 3 ఏళ్ళు గడిచిపోతుంది, కానీ పోలేకపోతాడు. బాబా సమాధి చెందిన యొక్క సంవత్సరము అతడు జబ్బు పడతాడంటండి. జబ్బు పడిన తర్వాత చాలా మిగులు బాధపడితే సాధారణ చికిత్సలు ఎన్నో చేస్తారంటండి చికిత్సలు, కానీ ఉపయోగం లేదు. ఆయనకి బాబా గారుని రాత్రింబవళ్ళు బాబా స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల బాబా గారు ఆయనకి స్వప్న దర్శనం ఇస్తారంటండి. ఇచ్చి అందులో చూడండి ఇలా ఓదారుస్తారంటండి. ఆందోళన పడవద్దు, రేపటి నుండి బాగగును, వారం రోజులలో నడవగలవు. ఆయన బాగా అస్వస్థకు గురయ్యారు. బాబా గారిని స్మరిస్తూ చూసారా, బాబా గారిని నిరంతరము స్మరించడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో. మీరు బాబా దగ్గరికి వెళ్ళలేదని ఫీల్ అవ్వక్కర్లా. ఆయన స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే కూడా ఆయన ఆశీర్వాదం మనకి లభిస్తుంది. ఏ రకంగా అయినా ఆయన మనకి స్వప్నంలో కానీ, ధ్యానంలో కానీ, ఇతరితర కానీ మనల్ని ఆయన ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రతి సాయి బిడ్డలారా మనం బాబా గారి దగ్గరికి వెళ్ళలేకపోయామో, చూడలేకపోయామో అలా కూడా అనుకోక్కర్లా. ఆ టైం వచ్చినప్పుడు బాబా గారే నీకు ఆ పిలుపునిస్తారు, మనం వెళ్తాము, దర్శనం చేసుకుంటాం షిరిడీ అయినా. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే భగవన్ నామస్మరణ. ఆయన్ని నిరంతరము జ్ఞప్తి ఉంచుకొని ఆయన్నే కళ్ళ నిండా పెట్టుకుని అయ్యో దేవా అనుకుంటే మన యొక్క మనోభిష్టం నెరవేరుతుంది. రాత్రింబవళ్ళు ఆయన బాబాను ధ్యానించిన. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యము చూసిన. అందు బాబా అతన్ని ఓదార్చి ఇట్లనెను. ఆందోళన పడవద్దు, రేపటి నుండి బాగుగును, వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారం రోజుల్లో కుదుటపడింది. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఏమన్నా, శరీరం ఉన్నవాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినది కానీ చనిపోయినారా? లేదు, ఎప్పుడు జీవించియే ఉన్నారా? వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయం నందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. అదండి, చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. ఎలాగంటే బాబా గారు సమాధి చెందారు కదా, శరీరాన్ని ఇచ్చారు కదా, మరి ఆయన శరీరంతో ఉన్నారా? ఎలా వస్తారు, ఎలా పలకరిస్తారు, ఎలాగ ఆశీర్వదిస్తారు అని చాలామందికి ఇప్పటికి కూడా చాలామందికి డౌట్లు ఉండొచ్చు. కానీ ఆయన ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారు ఎప్పుడూ కూడా ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబునే పొందుతారు. ఎవరైతే మనస్పూర్వకంగా బాబాని ఆరాధిస్తారో, స్మరిస్తారో, ఆయన్ని నిరంతరం గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి బాబాకి దగ్గరగా ఉంటారు. బాబా నుంచి కూడా మీకు సమాధానం వస్తుంది. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు. ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. ఏదో ఒక రూపంలో మనకి ఆయన దర్శనం ఇవ్వడము, మనకి ఆశీర్వాదం కూడా అందుతుంది. బాలాబువా సుతారు, ఈయన గురించి తెలుసుకున్నామండి. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువా సుతార్ ఒకసారి షిరిడీ వచ్చాను. ఈయన చాలా బాలాబువా సుతార్ ఇతని పేరు.
ఇతను చాలా సంకీర్తన ప్రియుడు, సంకీర్తనలు అవి చేస్తాడు. ఈయన ఒకసారి షిరిడి వచ్చాడండి. వచ్చి అతడు గొప్ప భక్తుడు బాబా గారికి. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉంటాడు. ఆయనకి బాబా అంటే చాలా ప్రేమ. అందులోకి ఎప్పుడూ ఈ సంకీర్తనలోనే స్మరణలోనే ఉంటాడండి, బాబా స్మరణలో. అందుచేత జనులు వారిని నవయుగ తుకారాం అని కూడా పిలిచేవారంటండి. చూడండి, ఆయన ఎప్పుడు చక్కగా ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానంలో భజన ఎందే తత్పరుడై ఉంటాడు. అతనికి చూడండి, తుకారాం అంటే నవయుగ తుకారాం అని పిలిచేవారంట. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనేది. బాబా గారి దగ్గరికి వచ్చాడు. బాబా దగ్గరికి వస్తే బాబా అన్నారంటండి, 4 సంవత్సరాల నుండి నేను ఇతన్ని ఎరుగుతును అనేది. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడినే ఆయన అనుకుంటున్నాడండి బాలాబువ. నేను ఇప్పుడే కదా షిరిడీ వచ్చాను, 4 సంవత్సరాల నుంచి అంటే 4 సంవత్సరాల నుంచి ఆయన గురించి తెలుసుకుని ఆ బాబా స్మరణలో ఉంటూ ఆయన మీద సంకీర్తనలు చేస్తూ ఉన్నాడు కదండి. మరి ఆయనకి గుర్తు లేకపోయినా మరి బాబా గారికి గుర్తుండాలి కదా. అదండి, మనం ఎక్కడున్నా కూడా బాబా గారు మనకి దగ్గరగా ఉంటారు. అంటే ఆయన మనకి దగ్గరగా లేడు కదా, ఎందుకులే దగ్గరగా ఉన్నప్పుడే నమస్కరించుకోవచ్చు అనేది తప్పు. ఆయన 4 ఏళ్ళ నుంచి కూడా బాబా గారిని స్మరించుకుంటూ ఉండడం వల్ల ఆ 4 ఏళ్ళ తర్వాత షిరిడీ వచ్చినప్పుడు బాబా గారు ఏమన్నారో చూడండి, నాకు 4 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఇప్పుడే కదా షిరిడీకి వచ్చాను, ఈ 4 ఏళ్ళ నుంచి పరిచయం ఏంటి అనుకుంటున్నాడు. బాలాబువ ఇది ఎట్లు సంభవం అనుకున్నాను. కానీ తీవ్రముగా ఆలోచించక బొంబాయిలో 4 సంవత్సరముల కింద బాబా ఫోటోకు నమస్కరించినట్లు జంతికి వచ్చాను. చూసారా, ఇదేంటి, ఇది ఎలా సంభవము? నేను 4 ఏళ్ల క్రితము ఆయన బొంబాయిలోనట పటం కొనుక్కుని వెళ్ళి ఆయన నమస్కరించుకుంటున్నాడు. ఆ విధంగా పరిచయం కదా అనుకుంటూ ఫోటోకు నమస్కరించే జప్తికి వచ్చాను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించాను. తనలో తాను ఇట్లా అనుకునేను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు ఆయన అనుకున్నాడంటే మనసులో. 4 ఏళ్ల క్రితం నుంచి నేను పరిచయం అంటే 4 ఏళ్ల క్రితం నుంచి నేను ఈయన్ని పూజిస్తున్నాను, నమస్కరించుకుంటున్నాను కదా. చూసారా ఎంత సర్వజ్ఞుడు బాబా గారు. సర్వాంతర్యామిలు తమ భక్తుల యందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించరి. అదండి, మనము అక్కడ పటమే కదా, విగ్రహమే కదా అనుకుంటాం. అది తప్పండి, చాలా తప్పు. ఎలాగంటే అది ఒక పటము కాదు, మనము స్వయంగా బాబా గారు మన ముందున్నారు, మన దగ్గరగా ఉన్నారు. అది పటం కానివ్వండి, విగ్రహం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఏదో మనం వెళ్ళాం, గుడికి వెళ్ళాం కదా, విగ్రహానికి నమస్కరించుకుని వచ్చేస్తాం, తప్పండి. అక్కడ స్వయంగా బాబా గారు కూర్చుని ఉన్నారు, మనం ఆయనకే నమస్కరించుకున్నాం. మనకు దగ్గర అయిపోయాడండి బాబా గారు. మనం ఎప్పుడైతే ఆయన్ని నమస్కరించుకున్నామో తొలిసారి చూసినప్పుడే ఆయన మనకు దగ్గర అయిపోతాడు. మనం మర్చిపోతూ ఉంటాం, మానవులం కదండి. భగవంతుడు మాత్రం ఎప్పుడు మర్చిపోయాడు. ఆయన అదే చెప్పారు బాబా గారు కూడా, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఎప్పుడు మర్చిపోను, నీ వెనకే ఉంటాను. నన్ను ఎప్పుడైనా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సాయి అంటావు కదా, పోయి అంటారండి బాబా గారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఎప్పుడు నిరంతరము ఎవరో ఏదేదో చెప్తారండి, అవన్నీ పట్టించుకోకండి. ఆయన భగవత్ స్వరూపుడండి, మన సద్గురు సాయినాథుడు సకల దేవతా స్వరూపుడు. కాబట్టి మీరు ఏ రూపంలో కొలిచినా, ఏ రూపంలో తలిచినా ఆ భగవంతుడిని ఆయన మీకు ఆశీర్వాదం అందుతుంది. ఇది నిజం. ప్రతి ఒక్కరూ కూడా అలాగా ఆలోచించండి. అంతేగాని కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యారండి. బాబా గారు ఓ ముస్లిం అంట, ఆయన పూజించకూడదండి. ఇవన్నీ తప్పండి, అవన్నీ ట్రేష్, అవన్నీ పక్కన పెట్టేయండి. మీరు సద్గురు కదా, సకల దేవత స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారిని ఏ రూపంలో కొలిసిన సాయి అని, అమ్మవారి రూపంలో సాయినాథ్ అనుకోండి, ఓం నమ శివాయ సాయిరామ్ అనుకోండి, ఏది అనుకున్నా కూడా మనకి బాబా గారు మనకు దగ్గర అవుతారు, భగవత్ స్వరూపుడు అయినా.
అలాగా అతడు బాబా మాటలు ప్రాముఖ్యను గ్రహించను. తనలో తాను ఇట్లా అనుకుని, ఓగిలంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు తమ భక్తులందు నా వారికి ఎంత ప్రేమ, నేను వారి ఫోటోను చూచుటి దారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పా సాహిబ్ కులకర్ణి గురించి చెప్పుకున్నామండి. 1917వ సంవత్సరంలో అప్పా సాహిబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహిబ్ వాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించును. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము సమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనస్పూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమాయనని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. చూసారా, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అప్పాసాహిబ్ కులకర్ణి గారు ఏం చేశారంటండి, 1917వ సంవత్సరం అప్పాసాహిబ్ కులకర్ణి గారు వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహిబ్ బాటే అతనికి బాబా ఫోటోను ఒకటి ఇచ్చారండి. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము సమర్పించుకుంటూ ఉన్నాడంటండి. బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనస్పూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. అదండి నేను చెప్పింది. ఇంతకు ముందు కూడా చెప్పాను. విగ్రహానికి కానీ పటానికి కానీ మనము పూజ చేస్తే స్వయంగా బాబా గారు అక్కడ కూర్చుని ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈజీగా తీసుకుంటున్నారు. అలా తీసుకోకండి. స్వయంగా బాబా గారు మనతోనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. నిత్యము మనం పూజ చేసే పటం కానీ విగ్రహం కానీ అందులోంచి మనల్ని ఆయన సంరక్షిస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని దీనికి నిదర్శనముగా పైన చెప్పిన కథ ఒకటే. కులకర్ణి ఠాణాలో నుండగా భీవండి పర్యటనకు పోవలసి వచ్చెను. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుట అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోవచ్చెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనిచూ దక్షిణను అడిగాను. ఆమె ₹1 ఇచ్చెను. వారు ఒక చిన్న పొట్లముతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోలతో కూడా నుంచుకుని పూజించుమనిది. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. చూసారా, కులకర్ణి ఠాణాలో నుండగా భీవండి పర్యటన పోవలసి వచ్చిందంటండి కులకర్ణి గారు. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చు అవకాశము లేకుండాను. ఒక వారం రోజులు వచ్చేస్తారనుకుంటే కానీ అవకాశం దొరకలేదు. అతడు లేనప్పుడు 3 రోజులు ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగిందండి. ఆయన ఇంట్లో లేనప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి జరిగిందంటండి. ఏంది, మధ్యాహ్నం 12 గంటలకి ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చి వారి ముఖలక్ష్యములు సాయిబాబా ముఖలక్ష్యములతో ఉంటే సరిపోయాడు. కులకర్ణి భార్య బిడ్డలు అడిగారంటండి, ఏమని, మీరు షిరిడి సాయిబాబా గారా అని. కానీ ఆయన అన్నారంటండి, చూడండి బాబాగారు ఏమని, లేదు, నేను భగవంతుని సేవకుడను. బాబాగారు ఏమన్నారు, ఆయన ఇంటికి వెళ్ళారు. కులకర్ణి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళు గుర్తుపట్టారండి. ఆయన లేని టైంలో ఈయన వెళ్ళడము బాబాగారు భార్య బిడ్డలు గుర్తుపట్టి, అచ్చం షిరిడి సాయిబాబా గారు లాగే ఉన్నారే అని అంటే, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములు కనుగొనుటకు నేను వచ్చి తిని అట్లంచు దక్షిణ అడిగాను. ఆయన ₹1 ఇచ్చిందంటే నా తల్లి. ఇచ్చిన తర్వాత అప్పుడు బాబాగారు ఏం చేశారంటే బూదీ పట్లం ఇచ్చి దీనిని మీ ఇంట్లో ఉండే పటం దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంది అన్నారంటండి. ఆ తర్వాత వెంటనే పిమ్మటే వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోయారంటండి. ఈ చిత్రమైన సాయిలీల వినుడు. ఇప్పుడు భీవండిలోని తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహిబ్ తన పర్యటన మానుకోవాల్సి వచ్చాను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరాను. ఫకీరు గారి రాక భార్య వల్ల విన్నాను. చూడండి, భీవండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహిబ్ తన పర్యటన మానుకుని వచ్చేసారంటండి. ఆనాటి సాయంకాలమే వచ్చేసారు. అతడు తిరిగి ఇల్లు
చేరారు. అప్పుడు ఇలాగ ఒక ఫకీర్ రాగా భార్య వివరణ ఇచ్చిందండి. మీరు అలా వెళ్ళారు, ఇలాగ ఫకీర్ గారు వచ్చారు అని చెప్పి ఆ భార్య వాళ్ళు వినారు. ఫకీర్ గారి దర్శనము దొరకనందుకు మిగుల మనోవేదన చెందింది. ఆయన అయ్యయ్యో నేనెంత మిస్ అయ్యానే, నేనెంత దురదృష్టవంతునే, ఆయన్ని దర్శించుకోలేకపోయానే అనుకున్నానంటండి. ఫకీరు ₹1 మాత్రమే దక్షిణగా నిచ్చుటకి ఇష్టపడకుండేను. తానే ఇంటి వద్దనున్న ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చేవాడిని. నువ్వు ₹1 ఇచ్చావా భార్యని అంటున్నారండి ఆయన. అయ్యో నేనే ఇంటి దగ్గర ఉంటే కనుక ఒక ₹10 తక్కువ కాకుండా ఇచ్చేవాడిని కదా దక్షిణ. నువ్వు ₹1 ఇచ్చావా? నేను దక్షిణ ₹1 ఇచ్చాను అంటది భార్య. ఆయన చూడండి ఎలా అంటాడు, నేను ₹10 అయితే ఇచ్చేవాడిని నేను ఉంటే అంటాడు. ఇచ్చి ఉండేవాడిని. వెంటనే ఫకీర్ను వెదగుట్టకే బయలుదేరను. మసీదులలోని తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతగట్టు. ఆయన చూడండి రాగానే ఇంకెక్కడ అక్కడక్కడే ఉండి ఉంటాడు ఆయన, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. ఈ లోపల నేను ఆయన కోసం వెతకాలని చెప్పి ఈయన వెతకడం మొదలు పెడతాడండి. ఎదిగితే అతనికి అన్వేషణ నిష్ప్రయోజనమైంది. అంటే దొరకరు, ఆయన కనిపించారు. ఇంటికి వచ్చి భోజనం చేసి 32వ అధ్యాయంలోని ఉత్తకడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పిన వాక్యం వస్తుందండి. చూసారా, బాబాని వెతకాలంటే ఆయన ఉత్తకడుపుతో అసలు ఏమి తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా బయలుదేరి వెతుకుతాడు కదండి. 32వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ఈ అన్వేషణ అనేది ఉత్తకడుపుతో చేయకూడదు అని దాని నుంచి ఆయన అయ్యో అనుకుని వెతకడం మాని బాబా గారి కోసం ఇంటికి వెళ్ళిపోతాడండి. వెళ్ళి చెప్పినది చదువరి గమనించవాలి. ఇప్పుడు చూసారా, మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆయన ఇంటికి వచ్చి భోజనము చేశాను. 32వ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెతకరాదని బాబాగారు చెప్పిన వాక్యాన్ని గుర్తొస్తుంది ఆయనకి. ఆయన చదువుకుంటాడు వచ్చి తర్వాత 32వ అధ్యాయం చదువుకుని అది మరి 33వ అధ్యాయంలో మళ్ళీ కద్మది రేపు చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.